ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 10వ తేదీ. దేనిని గూర్చియు చింతింపకుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. నది దగ్గరకు రాకముందే దానిని ఎప్పుడైనా దాటారా? ఇబ్బందులు రాకముందే భయపడ్డారా? ప్రభువు నుండి మేలుకు బదులు కీడును ఆశించారా? మరొక విధంగా చెప్పాలంటే, మీరు అనవసరంగా చింతపడుతున్నారా? అనవసరంగా భయపడ్డమే చింత అనే మాటకు అర్థం. చింతపడకండి అనేది చాలా సాధారణమైన, సులభమైన ఆజ్ఞ, కానీ అది అనుసరించడానికి చాలా కష్టమైనది. ఎండి బాబ్కాక్ చింత, ఆందోళన అను సాధారణ రుగ్మత వలన ఓడిపోయామని భావించే వ్యక్తికి ప్రయోజనకరమైన కొన్ని సూచనలు చేశారు. ఆందోళన చెందే క్రైస్తవుడు తనకు తాను చేసుకునే దానికంటే ఎంతో ఎక్కువ హాని చేస్తాడు. అతన్ని ఎరిగిన వారి విశ్వాసాన్ని బాధిస్తాడు. తన అవసరాలన్నీ తీరుస్తానని వాగ్దానం చేసిన ఉన్నతమైన ప్రభునామాన్ని అవమానపరుస్తాడు. మనం ప్రార్థించలేనిదంటూ ఏదీ లేదు. దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్ళాలి. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మనం దేవుని యొద్దకు తీసుకొచ్చే విషయాలను బట్టి మనం దేవునిని నమ్మాలి. మనం దేనియందు విశ్వాసం ఉంచుతామో దానిని ఆయన తన నమ్మకం ద్వారా పరిపూర్ణతలోనికి తెస్తాడు. మనం ఉన్నతమైన దాని కొరకు పనిచేస్తుండగా ఆయన మన కొరకు ఉన్నతమైంది చేస్తాడు. మనం అనుకున్నట్లుగా విజయం సాధించకపోవచ్చు. మనం ఊహించని విషయాల్లో క్రమశిక్షణను అనుభవిస్తూ ఉండవచ్చు. కానీ తన పిల్లలకు ఏది అవసరమో తండ్రికి తెలుసు. మనం చేయాలని దేవుడు కోరుకున్న దానిని మనం చేయాలి, లేదా మనం భరించాలని కోరుకున్న దానిని మనం భరించాలి. మన దగ్గరున్న చిన్న గిన్నెను నింపడానికి సరిపడినంత ఆయన సముద్రంలో లేదా? ప్రతిరోజు మనకు ఎదురయ్యే అవసరత విషయంలో నా కృప నీకు చాలును అని ఆయన వాగ్దానం చేశాడు. వచనంలో కృతజ్ఞతాపూర్వకంగా అన్న మాటను మర్చిపోవద్దు. దేవుని కృప కొరకు వెతకండి. మనం దీవెనలను లెక్కించినప్పుడు అవి మరింతగా ప్రకాశిస్తాయి. హృదయం నిశ్చయించిన దాన్ని బట్టి కళ్ళు చూస్తాయి. మీరు దిగులుగా ఉండాలి అనుకుంటే మిమ్ములను దిగులుగా ఉంచే అంధకార పరిస్థితులే మీ చుట్టూ ఉంటాయి. మీరు సంతోషంగా ఉండాలి అనుకుంటే మిమ్మల్ని సంతోషపరిచే పరిస్థితులే మీ చుట్టూ ఉంటాయి. మీ కష్టాలను చెప్పుకొని మీ ఆశీర్వాదాలను కోల్పోవడం కంటే మీ ఆశీర్వాదాలను లెక్కించడం మంచిది. వచనాన్ని 3 పేటలుగా విప్పి సత్యం, ప్రార్థన, కృతజ్ఞత అను వాటితో మిమ్మల్ని మీరు దేవునితో ముడివేసుకోండి. దేనిని గురించి చింతింపకండి. ప్రతిదాని కొరకు ప్రార్థించండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.